ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దైవ బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాను. హల్లెలూయా. దేవుని దివ్యమైన మహాకృప మరొకసారి 2020 సంవత్సరం మే మాసం 3వ తేదీకి నడిపించినందుకై దేవునికి మహిమ కలుగును గాక. ఆయన విశ్వాస్యత చాలా గొప్పది, ఆయన మహాకనికరము చాలా గొప్పది. నేటి వరకు మనలను సజీవులుగా ఉంచి నడిపించుచు ఏ యొక్క పరిస్థితుల్లోనూ కూడా తోడుగా ఉండి నడిపించుచున్న దేవునికే సమస్త మహిమా గంత ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? ఈ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో నాకు తెలుసు చాలా సఫర్ అవుతున్నారు చాలామంది. మీరు కూడా మరి ఎంతగానో సఫర్ అవుతున్నప్పుడు కూడా దేవుని ప్రేమను అర్థం చేసుకొని మరి దేవునితో నడవడానికి ఇష్టపడుతూ మరి ఇంకా ఎక్కువగా గవర్నమెంట్ వారు చెప్పిన మరి అధికారానికి లోబడుతూ ముందుకు వెళుతున్నందుకై దేవునిని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఈ రోజున ఈ విధంగా చక్కగా ఆరాధన చేసుకోవడానికిని మరి దేవునిని ఘనపరచడానికిని దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. ఈ మొదటి ఆదివారంలో అయితే మనమైతే చక్కగా ఫెలోషిప్ కలిగి ఉండేవాళ్ళం. ఉదయాన్నే అందరూ వచ్చేసేవాళ్ళు. 7 గంటలకల్లా మరి 6:30 గంటలకల్లా వచ్చేవారు. శనివారం రాత్రి మనం చాలా ప్రిపేర్ అయ్యేవాళ్ళం. ఆదివారం చక్కగా మరి ఉదయాన్నే ఎంతో చక్కగా అందరూ వంటలు ఫెలోషిప్ తయారు చేసుకునేవారు. నిజంగా ఇలాంటి ఫెలోషిప్ని మనం చాలా మిస్ అయిపోయాం. అందరూ కూడా సహవాసంగా కలిసి మరి దేవుని ఆరాధిస్తూ ఉన్నాం. దేవుని ఆరాధిస్తున్న మనలను మరి ఈ కరోనా అనేది ఒకటి చాలా వేరు చేసేసింది. ఏది ఏమైనా మరి అనేక మంది బిడ్డలు చక్కగా ఆదివారం కలిసేవారు. ఈ రోజున అలాగున కలవకుండా అయిపోయింది, చాలా దూరం అయిపోయిందండి. ఏది ఏమైనా దేవుని కృప ఈ రోజు వరకు కూడా మనం నడిపిస్తూ వస్తూ ఉంది. హల్లెలూయా. నేను ఆలోచన చేస్తూ ఉన్నాను, అసలు మొదటి ఆదివారం అంటే ఎలా ఉండేది? ఎంతో సందడిగా, ఎంతో సంతోషంగా, ఒక కుటుంబీకులుగా మనం అందరం కూడా కలుసుకొని దేవునిని ఆరాధించడానికి, ప్రభు బలలో పాలు పొందడానికి అందరూ కూడా కలిసి వచ్చేవాళ్ళం. కానీ నేటి దినమున ఈ విధంగా మరి ఆన్లైన్లో ప్రభుని ఆరాధించడానికి దేవుడు సహాయం చేస్తూ ఉన్నాడు. ఎట్టి విధమైనా సరే, పరిస్థితులు ఎలా ఉన్నా సరే దేవునిని ఆరాధించడం మాత్రం ఆగిపోజాలదు. హల్లెలూయా. అది ఆగేది కాదు. అది ఎక్కడ ఉన్నా సరే దేవునిని ఆరాధించడమే దేవుడు మనకిచ్చిన భాగ్యము గనుక అలాంటి కార్యక్రమాన్ని ఆన్లైన్ ద్వారా జరిగించుకోవడానికి కృప చూపిన దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. దేవుని వాక్యాన్ని మనం చదువుదాం. నేను ఈ రోజున ఒక చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 7 నుండి 12 వచనాలు మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 7 నుండి 12 వచనాల వరకు నేను చదువుతున్నాను. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగ వ్రాయుము. దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయువాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. ఇదిగో తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పిస్తాను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితునని తెలుసుకొనున్నట్లు చేసేదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధనా కాలములో నేను నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును అపహరింపకుండా ఉండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. జయించు వానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగి వచ్చుచున్న నూతనమైన యెరూషలేమును నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును
వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి కలిగిన వాడు వినుగాక. ఆమేన్. కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యము నీది నాయనా. నేను నీ దాసుడను, ప్రజలు నీ బిడ్డలు నాయనా. మేమందరం కూడా కలిసి వాక్యాన్ని ధ్యానించుకొనుచుండగా పరమ తండ్రి, మీరు మాతో మాట్లాడమని ప్రత్యేకంగా కోరుకుంటున్నానయ్యా. మీ మాట కొరకు ఎదురు చూస్తున్నాము తండ్రి. నీ మాట ఉన్న చోట ఆశీర్వాదం, నీ మాట ఉన్న చోట వెలుగు కలుగుచున్నది నాయన. నీ వెలుగు కొరకై, నీ తేజస్సు కొరకై ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నీ వాక్యము ఏ చోట అయితే వినబడుచుందో అక్కడ సాతానువానికి ఏమాత్రం స్థానము లేదు నాయన. మా ప్రాణాత్మ శరీరములు నీ ఆత్మచేత ముద్రించబడును గాక, ఆత్మచేత ఓ నాయన అభిషేకించబడును గాక. నీ వాక్యమనే ఆ యొక్క వాక్యము చేత నాయన బిడలందరూ కూడా నాయన దివ్యమైన సంగతులను తెలుసుకొని నీ రాజ్యం కొరకు సిద్ధపరచబడుదురు గాకని ప్రార్థన చేస్తున్నాను నాయన. ఈ వాక్యం వినబడే ప్రదేశానికి మీరు మమ్మల్ని నడిపించారు. నీకు స్తోత్రాలు. ఇంకా ముందుకు తీసుకెళ్ళండి నాయన. ఈ దిన ఆరాధనలు కూడా మీరు తోడుగా ఉన్నారు. ఈ వాక్య పరిచర్యలో కూడా నాయన మీ సన్నిధిని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇక్కడ మాట్లాడుకుంటున్న సంఘం ఫిలదెల్ఫియా అనే సంఘం. మనకు తెలుసు, చిన్న ఆసియా అనే ఒక ఆసియాలో మరి పరిచర్య జరిగింది. అపోస్తలుడైన పౌలు వారు మరి చాలా సంఘాలు దర్శించారు. అపోస్తలుడైన పౌలు అక్కడికి వెళ్ళక మునిపే అక్కడ సంఘాలు చాలా ఉన్నాయి. ఆ సంఘాలు యూదులకు సంబంధించినవి, అనగా ధర్మశాస్త్రములో నడిపించబడుతున్న సంఘాలు. తరువాత వాటిని సర్వసత్యములోనికి నడిపించాడు. సర్వసత్యము అంటే ఎవరో కాదు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. సత్యము ధర్మశాస్త్రం అయితే సర్వసత్యం అనేది దేవుని యొక్క కుమారుడైన యేసుక్రీస్తు వారు అయి ఉన్నది. యేసుక్రీస్తుని తెలుసుకోవడమే సత్యం, ఇంకా తర్వాత ఇంకేది లేదు. సో యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత పరలోకానికి మనము రెడీ అవుతున్నాం అన్నది ఎంత వాస్తవమో, ఈ భూమి మీద మనము దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ దేవుని కొరకు బ్రతకడం కూడా అంతే వాస్తవమని మనం గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నానండి. హల్లెలూయా. సో దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది, ఆ 7 సంఘాలు సర్వసత్యములోనికి రావడానికి దేవుడు కృప చూపాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సంఘాలు దేవుడి కుమారుడైన యేసుక్రీస్తును తెలుసుకున్న దినాలవి. అప్పటికే దేవునిని ఆరాధిస్తున్న వారు మనుషులందరి ప్రాణరక్షణ కొరకై, విమోచన కొరకై దేవుడే తన కుమారుని పంపించాడు అని తెలుసుకుంటున్న దినాలు. ఆ దినాలు చాలా కష్టతరంగా ఉన్నాయి. ఎంతోమంది సేవకులు లేచారు, అపోస్తలులు లేచారు. వారందరూ గ్రామానికి వెళ్ళి మరి సువార్తను ప్రకటిస్తూ, అక్కడ ఉన్న సంఘాలను బలపరుస్తూ, వాస్తవాన్ని వారికి బోధిస్తూ, ధర్మశాస్త్రంలో చెప్పబడిన యేసు ఈయనే చనిపోయాడు, దాదాపు ఆయన చనిపోయిన తర్వాత ఆయన ద్వారా అభిషేకించబడిన వారమై, ఆయనను తాకి చూచి నిదానించి దేవుడు తన కుమారుని యేసును పంపించాడని గుర్తెరిగిన వారమై మేము కూడా బాప్తిసం తీసుకొని యేసుక్రీస్తుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనే మన కొరకు వచ్చిన దేవుని కుమారుడైన మెస్సయ్య అని గుర్తించి ఆయన కొరకు జీవిస్తూ ఉన్నాం. కనుక మీరు కూడా ఆయనను తెలుసుకోండి అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తుని ప్రకటించిన దినాలలో మనం ఉన్నాం. ఆ దినాలలో మరి అలా ప్రకటించబడుతూ వచ్చింది. ఆ దినాలలో జరిగిన ఒక సంఘటన మీకు నేను గుర్తు చేస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ సంఘాల్లో ఉన్న ఒక సంఘం ఫిలదెల్ఫియా అనే సంఘం. ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం మనకు తెలుసు, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ అంటే ఒక రాజుగారు తన తమ్ముడిని ప్రేమించి ఒక పట్టణాన్ని నిర్మించాడు. హల్లెలూయా. అంటే బ్రదర్లీ లవ్ అన్నమాట. సహోదరుడి మీద ఉన్న ప్రేమను బట్టి, తన తమ్ముడి మీద ఉన్న ప్రేమను బట్టి ఆ సంఘాన్ని ఆ పట్టణాన్ని ప్రారంభించాడు. ఫిలదెల్ఫియా. ఏంటయ్యా అక్కడ పట్టణం ఉందంటే, వారి అన్నగారు ప్రేమించాడండి, తమ్ముడికి పట్టణాన్ని కట్టించాడని. రియల్లీ గ్రేట్ అండి. ఒక అన్న తమ్ముడిని ప్రేమిస్తే ఒక పట్టణాన్ని నిర్మిస్తాడా? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఒక అన్నే తమ్ముడిని ప్రేమిస్తే ఒక పట్టణాన్ని నిర్మించగలిగాడంటే సర్వలోక సృష్టికర్త, సర్వాధికారము కలిగిన మరి ఏకైక దేవుడై ఉన్న, మహిమ కలిగిన దేవుడై ఉండి
సమీపించరాని తేజస్సులో ఉంటూ ఆయన చేతి పని అయి ఉన్న మనకు ఇంకా ఎంత గొప్ప కార్యాన్ని చేయబోతాడో ఆలోచించండి. హల్లెలూయా. సో దేవుడు చిన్నగా మన గురించి ఆలోచించడు. ఆయన ఏది ఆలోచించినా చాలా పెద్దగానే ఆలోచన చేస్తూ ఉంటాడు. సో బ్రదర్లీ లవ్ అండి, సహోదర ప్రేమ అని అర్థం, ఫిలదెల్ఫియా అనే మాటకు అర్థం. సో అపోస్తలుడైన పౌలు వెళ్ళినప్పుడు, అంతేకాకుండా మన పద్మాసు దీవులో ఉన్న యోహాను అనగా యేసు ప్రభు వారి ప్రియ అంతరంగికుడైన యోహాను, ఆయన కూడా చాలా ఇష్టపడే సంఘం ఆ ఫిలదెల్ఫియా సంఘం. చాలా చిన్న సంఘం, చాలా చిన్న పట్టణం, దేవునిని ఎంతగానో ప్రేమిస్తున్న సంఘం. ఆ సంఘం గురించిన కొన్ని విషయాలు మెడిటేట్ చేద్దామండి, ధ్యానం చేద్దాం. హల్లెలూయా. రైట్, ఇక్కడ రాయబడుచున్న మొట్టమొదటి మాట 7వ వచనంలో దేవుడు తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాడు. దేవుడు తన్ను తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నారు. యేసుక్రీస్తు వారిని మీరు యోసేపు కుమారుడిగా, మరియమ్మ కుమారుడిగా, కార్పెంట్ వర్క్ చేసే వ్యక్తిగా, అందరి మధ్య తిరుగుతున్న వ్యక్తిగా మీరు చూసి ఉండొచ్చు. కానీ ఆ తర్వాత మీరు ఆయన్ని ఎదిగిన తర్వాత సిలువ వేశారు, చనిపోయాడు, తిరిగి లేచి పరలోకానికి వెళ్ళాడు. కానీ ఆ తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అని అంటే, దావీదు తాళపు చెవులు కలిగి ఎవడును వేయలేకుండా తీసేవాడును, ఎవడును తీయకుండా వేయువాడైనా, సత్యస్వరూపి అయినా పరిశుద్ధుడగు దేవుడు చెప్పు సంగతులేమనగా. చూడండి, ఒక అథారిటీని చూపిస్తూ మాట్లాడుతున్న సంగతిని మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుడు ఏది మాట్లాడినా అథారిటీగా మాట్లాడతాడు. టైంపాస్గా ఆయన ఏది మాట్లాడు. ఆయన మాట్లాడాడంటే ఆ మాటకు ఆయనే కట్టుబడి ఉంటాడు. అవసరమైతే ఆ మాట కోసం ఆయన ప్రాణాన్ని కూడా పెడతాడు. అటువంటి మాటలు ఆయన మాట్లాడతాడు. ఆయన అంటున్నాడు, నేను డోరు ఓపెన్ చేశానంటే అది ఎవడు వేయలేనంతగా నేను ఓపెన్ చేస్తా. హల్లెలూయా. ఒక్కవేళ నేను డోర్ క్లోజ్ చేశానంటే ఇక ఏ వ్యక్తి డోర్ క్లోజ్ చేయలేనంతగా నేను వేస్తాను. ఐ హ్యావ్ మై కీస్, డోర్స్ యొక్క కీస్ నా దగ్గర కలిగి ఉన్నాను. ఇవి దావీదు తాళపు చెవి నేను కలిగి ఉన్నాను. అనగా దావీదు యొక్క అధికారము శాశ్వతమైన అధికారము, అది యేసుక్రీస్తు వారికి తప్ప ఇక అది ఎవరికి చెందినది కాదు. కనుక గుర్తుపట్టాలని ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ మాటలు వినగానే సంఘం ఒక్కసారిగా అలర్ట్ అయిపోయింది. సంఘము వెంటనే ఆ మాటకు భయపడిపోయి లేచి నిలబడింది. ఓకే, ఆ లెటర్ చదువుతుండగా, ఆ వాక్యము వారి యొద్దకు రాగానే, ఆ మాటలు చదువుతుండగానే వారు వెంటనే దేవుని వైపు ఆలోచించడం మొదలుపెట్టారు. దేవుని గురించి ఆలోచించడం మొదలుపెట్టారు. దావీదు తాళపు చెవి కలిగి డోరు ఓపెన్ చేయగలిగితే ఇక ఎవడు క్లోజ్ చేయలేడు. ఒకవేళ ఆయన క్లోజ్ చేస్తే ఇక ఎవడు ఓపెన్ చేయలేడు. ఆయన మాట్లాడేది సత్యము, సత్యస్వరూపి అయిన పరిశుద్ధుడైన దేవుడు మాట్లాడుతున్నాడని గుర్తించినప్పుడు సంఘము అలర్ట్ అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని 13వ వచనంలో ఉంటుంది, సంఘముతో ఆత్మ చెప్పే సంగతులు చెవి కలిగిన వాడు వినుగాక. సంఘము వెంటనే లేచి నిలబడింది. అలాగే నిలబడిపోయి వాక్యాన్ని వినడం మొదలుపెట్టింది. దేవుడు ఏం మాట్లాడాలనుకుంటున్నాడు, ఏమి మెసేజ్ ఆ యొక్క సంఘానికి దేవుడు ఇవ్వబోతున్నాడని సంఘమంతా కూడా అలర్ట్గా లేచి నిలబడి వాక్యాన్ని ఉంచుండగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ క్రియలను నేను ఎరుగొదను. మొట్టమొదటి మాట, నీ క్రియలను నేను ఎరుగొదను. నీ క్రియలు చాలా చిన్నవే, నువ్వు పెద్ద క్రియలు చేసే వ్యక్తివేం కాదు. ఈ సంఘమా, నువ్వు చేసే క్రియలు చాలా చిన్నవే. అంటే ఆ వర్క్స్ అనేవి, పనులు అనేవి, దేవుని కొరకు నువ్వు చేసే పనులు చాలా చిన్నవి. ఐ నో దట్. చూడండి, 8వ వచనం చదువుదాం. నీ క్రియలను నేను ఎరుగుదును. 2వ మాట అంటున్నాడు, నీకున్న శక్తి కొంచెమై ఉండినను. హల్లెలూయా. నీకున్న శక్తి కొంచెమే. ఇది అండర్లైన్ చేసుకోండి. అనగా మైండ్లో, నీకు ఉన్న క్రియ చిన్నదే, నువ్వు చేసే పని ఏదైతే ఉందో అది చిన్నదే. ఎందుకు చిన్నది చేస్తున్నావు అంటే నీకున్న శక్తి కూడా కొద్దిగాదే, కొంచెమే నీకున్న శక్తి. ఎవరి శక్తిని బట్టి వారు ముందుకెళ్తూ ఉంటారంట. ఫిలదెల్ఫియా అనే సంఘం, ఆ పట్టణం చిన్నదే, అందులో ఉన్న ప్రజలు చిన్నవారే, అందులో ఉన్న శక్తి కూడా చిన్నదేనంట. హల్లెలూయా. అయితే చూడండి, నీకున్న క్రియలు చిన్నవి, నీకున్న శక్తి చిన్నదే అని చెప్తూ ఒక మాట రాస్తున్నాడు. చూడండి, అయినను నీవు నా వాక్యమును గైకొని నా నామమును ఎరుగననలేదు. హల్లెలూయా.
చూడండి, ఆయన అంటున్నాడు, నీకున్న క్రియలే కానీ నీకున్న శక్తే కానీ చిన్నవే అని నేను చెప్తున్నాను, కానీ అవి ఎంత గొప్పవయ్యా అంటే నా వాక్యాన్ని గైకునే అంత గొప్పవంటండి. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో పీపుల్, వెన్ లుక్ ఎట్ ద పీపుల్, వారు నిన్ను చూచినప్పుడు నీకు ఎలా వారు చూచినప్పుడు వారికి ఎలా అనిపిస్తుంది అంటే, మనము కొద్దివారమని, చిన్నవారమని, శక్తి కొంచెమని, భక్తి కొంచెమని, క్రియలు చిన్నవే అని అందరు అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్న మాట ఈ ఉదయకాలమున, నీ శక్తి ఎంతయ్యా అంటే దేవుని వాక్యాన్ని క్యారీ చేయగలిగినంత చిన్నదంటండి. అనగా దేవుని దృష్టిలో అది చాలా పెద్దది. హల్లెలూయా, దేవుని దృష్టిలో చాలా పెద్దది. చిన్నదే అని మాట్లాడుతూ నా వాక్యాన్ని గైకొన్నావు. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ యువర్ చర్చ్. హల్లెలూయా. నీ యొక్క సంఘములో, ఈ సంఘములో గొప్పదేంటయ్యా అంటే వాక్యాన్ని గైకొంటున్నావు. కార్యాలు చిన్నవే, నీ శక్తి చిన్నదే, సరిగా సహాయపడే వాళ్ళు లేరు, సరైన ఉద్యోగస్తులు లేరు, వ్యాపారస్తులు లేరు, ఎవరు ఏమైనా సరే, నీకున్న శక్తి కొద్దిదైనా సరే, బట్ నువ్వేం చేసావు తెలుసా? నా వాక్యాన్ని గైకొన్నావు. హల్లెలూయా, వాక్యాన్ని గైకొన్నావు. వాక్యం అనేది చాలా విలువైనది. వాక్యం అంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్ కదండి. వాక్యము సర్వశక్తి కలిగిన దేవుని మాట. ఆ మాటకు కట్టుబడి ఉన్నావు, ఆ మాటకు లోబడి ఉన్నావు, ఆ వాక్యం చెప్పినట్లుగా చేస్తూ ఉన్నావు. నీ శక్తిని ఆధారం చేసుకోలేదు, నీకున్న చుట్టుపక్కల నీ పనిని నువ్వు ఆధారం చేసుకోలేదు. నీ శక్తి కొంచెమై ఉన్నా, నీ పనులు చిన్నవై ఉన్నా సరే, నువ్వేం చేసావు తెలుసా? వాక్యాన్ని ఆధారం చేసుకొని బలముగా నిలబడ్డావు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఆ మాట మనం అర్థం చేసుకుందాం. నీ శక్తి, నీ బలము వాక్యమును గైకొనగలిగినంత గొప్పదంటండి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సో ఇంకా చదువుదామండి. అందుకు ఆయన చేస్తున్న పని, 2వ వచనం, 2వ మాట మీకు గుర్తు చేస్తున్నాను. ఇదిగో తలుపు నీ ఎదుట నేను తీసి ఉంచాను. హల్లెలూయా. వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి నేనేం చేసింది తెలుసా? నేను ఒక డోర్ ఓపెన్ చేశాను నీ ముందు. హల్లెలూయా. ఐ హావ్ సెట్ బిఫోర్ యూ అన్ ఓపెన్ డోర్. నేను నీకోసం ఒక తెరవబడిన ద్వారాన్ని నీ ఎదుట నిలవబెట్టాను. హల్లెలూయా. తెరవబడిన ద్వారము నీ ఎదుట ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని గైకొన్నావు గనుక, దేవుని వాక్యాన్ని ఇష్టపడ్డావు గనుక, దేవుడు అంటున్నాడు, నేను నీకోసం ఒక డోర్ ఓపెన్ చేస్తా. హల్లెలూయా. నీకోసం ఒక డోర్ ఓపెన్ చేస్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు గుర్తు చేస్తా ఉన్నాను, ఒక డోర్ అనేది నీ శక్తిని బట్టి, డోంట్ ఎస్టిమేట్ యువర్ సెల్ఫ్. నీ శక్తిని బట్టి ఆలోచించుకో, నీకున్న పనిని బట్టి ఆలోచించుకో. మనకు తెలుసు, విలియం కేరీ గారు ఒక మాట చెప్తూ ఉంటారు ఎప్పుడు, డోంట్ ఎక్స్పెక్ట్ స్మాల్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్ అండ్ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. దేవుని యొద్ద నుండి చిన్న విషయాలు అడగబాకు, దేవుని దగ్గర పని చేయడానికి చిన్న చిన్న విషయాలు చేయబాకు, పెద్దవి చేయి. నీకున్న శక్తి కొద్దిగా అయినను పెద్దదైన వాక్యాన్ని గైకొంటున్నావు. హల్లెలూయా. నీకున్న శక్తి, నీకున్న జ్ఞానము, నీకున్న బలము, నీకున్న పని చిన్నదైనా కానీ అద్భుతమైన సర్వ సృష్టిని చేసిన వాక్యాన్ని గైకొంటున్నావు. దాట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఇన్ యువర్ చర్చ్ అని దేవుడు ఆ చర్చితో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, నీకున్న పరిస్థితిని బట్టి దేవుడు ఎస్టిమేట్ చేయడం లేదు. నీ బలము, నీ క్రియను దేవుడు తక్కువ చేసి, నీవు చేసిన వాక్య గైకొనడం అనేది ఏదైతే ఉందో దానిని మెయిన్ పాయింట్గా తీసుకొచ్చి నీ ముందు పెడతా ఉన్నాడు. అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు, నీ క్రియలు కాదు, నీ శక్తి కాదు, బట్ నువ్వు చేసిన పని ఏంటి తెలుసా? ఈవెన్ దో యు ఆర్ వీక్, యు ఆర్ స్మాల్, యు ఆర్ సో గుడ్ ఇన్ ద మెడిటేషన్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని గైకొనడంలో, దాన్ని ఫాలో అవడంలో నీకు మించిన వారు ఎవరు లేరని ఫిలదెల్ఫియా యు ఆర్ బ్లెస్డ్ చర్చ్ అని దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే వాక్యాన్ని గైకొంటున్నావో గుర్తుపెట్టుకో, దేవుడు నీ ముందు ఒక డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆ సంఘమే కాదు, నేటి సంఘమైనా సరే నీ గురించే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కోసం ఒక డోర్ ఓపెన్ చేయబడిందండి. హల్లెలూయా. ఎప్పుడు థింక్ చేయకండి, డోర్ నా కోసం ఓపెన్ చేయబడుతుందా, దేవుడు చేస్తాడా? దేవుడు సింగిల్ పర్సన్స్ కోసమే దేవుడు డోర్ ఓపెన్ చేస్తే, ఐక్యత కలిగి సంఘంగా ఉండి దేవుడిని ఆరాధిస్తున్న మన గురించి ఆయన ఆలోచించడా? ఖచ్చితంగా ఆలోచన చేస్తాడు. నేను మీకు మాట గుర్తు చేస్తూ ఉన్నాను, బాగా అర్థం చేసుకోండి. డోర్ ఓపెన్ చేయడం అనేది అది చాలా గ్రేట్ థింగ్ అండి. మీకు తెలుసు,
నశించిన దానిని వెదకి రక్షించడానికి అన్న మాట మీరు వినుండొచ్చు. నశించిన దానిని వెదకి రక్షించడం, మీరు గుర్తుపెట్టుకోండి. రక్షించడం అనే మాట అది క్రియతో కూడినది. బాగా గుర్తుపెట్టుకోండి, రక్షించడం అనేది క్రియతో కూడినది. దానిలో ఎంత ఉందని తెలుసండి. రక్షణ అనే ఒక కార్యములో దేవాతి దేవుని ప్లాన్ ఉంది. దేవాతి దేవుని కుమారుడని యేసుక్రీస్తు వారి యొక్క తగ్గింపు ఉన్నది. ఆయన ఈ లోకానికి వచ్చాడు, మానవుడిగా పుట్టాడు. అంటే ఈజ్ అ వెరీ బికమ్ ఎ లీస్ట్ అనమాట. లాస్ట్కి వచ్చేసాడు. వచ్చిన తర్వాత ఎంతగా అంటే ఇంకా క్రిందకి వెళ్ళి మరణించే అంతగా, దేవాతి దేవుడు మరణించేంతగా వెళ్ళిపోయి మరణించి తిరిగి లేచి మరలా దేవుని సన్నిధిలో కూర్చున్నాడు. ఈ టోటల్గా ఉన్నదానిని రక్షణ కార్యం అంటారు. ఈ రక్షణ కార్యం అంతా దేని కొరకు జరిగిందో తెలుసండి? నశించిపోయిన దానికోసం. కంటెంట్ ఏంటో తెలుసా? నశించిపోవడం. మృతమైన దానికోసం లైఫ్ ఉండడం. హల్లెలూయా. ఒక చనిపోయిన దానికోసం ఒక లైఫ్ ఉండడం. వాట్ ఈస్ దిస్? ఒక చనిపోయిన దాన్ని ఎవడైనా వదిలేస్తాడండి. బట్ గాడ్ డజంట్ డూ దట్. ఆయన నశించిపోయిన దానిని అలా వదిలేయలేదు. ఆయన రక్షణ అనే ఒక ప్రణాళికను పెట్టుకొని కూర్చున్నాడు. హల్లెలూయా. ఆఫ్టర్ ఆల్ నువ్వు చనిపోతేనే నీకు మరలా తిరిగి లైఫ్ ఇవ్వడానికి ఇష్టపడితే గుర్తుపెట్టుకో, దేవుడు నీ కోసం ఎంత ప్లాన్ చేసి పెట్టాడు. హల్లెలూయా. ప్రతి మనిషి జీవితంలో ఒక డోర్ ఉంటుందండి. హల్లెలూయా. నువ్వు నశించిపోయావని, నీ శక్తి కొంచెమని, నీకున్న వర్క్స్ చిన్నవని, డోంట్ వరీ. నీకోసం దేవుడు ఒక మార్గాన్ని ఓపెన్ చేసి పెట్టాడని మీరు గుర్తుపెట్టుకోవాలని ఉదయకాలమున దేవుని సేవకునిగా తెలియజేస్తా ఉన్నాను. దేవుని మాటలు ఎప్పటికి ఆగిపోయాయి కాదు, తరతరాలుగా ప్రతి వ్యక్తి జీవితంలో అవి జరుగుతూనే వస్తాయి. నేను బైబిల్ ధ్యానిస్తుండగా నాకు ఒక ఆలోచన గుర్తొచ్చింది. అబ్రహాము ఎవరు? అన్యుడు, దేవుణ్ణి ఎరగనివాడు. అనగా యూదుడు కాదు, దేవుని బిడ్డ కాదు, ఒక అన్యుడు, దేవుని ఎరగని ప్రజలు. దేవుడు అంటేనే ఎరగకుండా దేవుడు కాని దానిని ఆరాధించుకుంటూ తిరిగే వ్యక్తి కోసం దేవుని స్వరం వినబడిందంటే గుర్తించుకో ప్రియమైన దేవుని బిడ్డ. గాడ్ హ్యాస్ ఎ డోర్ ఫర్ యూ. గాడ్ హ్యాస్ ఎ డోర్ ఫర్ యూ. ఆయన తెరవబడిన ద్వారాన్ని నీ ముందు ఉంచబోతున్నాడు. హల్లెలూయా. అబ్రహాము ఎవరండి? ఆయన ఈ రోజున నీకు నాకు తండ్రి అవ్వలేదా? జక్కయ్య ఎవరండి? ఆయన ఈ రోజున అబ్రహాము కుమారుడు కాలేదా? ఈ లోకములో బైబిల్ అంతా కానీ చూసుకుంటా ఉంటే అనేకమైన వ్యక్తుల ముందు దేవుడు డోర్స్ ఓపెన్ చేసి పెట్టాడు. ఆఖరికి సిలువ పైన ఉన్న కూడా దొంగకి కూడా దేవుడు ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? వీరందరూ కూడా వారి శక్తిని బట్టి కాదు కానీ, వారి భక్తిని బట్టి కాదు కానీ, కేవలం దేవుని వాక్యాన్ని బట్టి ఎదురు చూస్తున్నారంట. వారి శక్తి కొంచెమైనా, భక్తి కొంచెమైనా, వారికి ఉన్న వసతులు కొంచెమైనా సరే దానిలోనే దేవుని వాక్యాన్ని గైకొని నెమ్మదిగా జీవించటం మొదలుపెట్టారు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ గమనించు, నీకోసం దేవుడికి డోర్ ఓపెన్ చేసి పెట్టినప్పుడు అది ఎవడు మూయలేడంటండి. గట్టిగా దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఎవడు మూయలేడంటండి. మూయలేడు. అంతే. నమ్ముచున్నావా? నిన్నే ప్రియమైన దేవుని బిడ్డ నమ్ము. ఏ పరిస్థితుల్లో అయినా సరే దేవుడు నీకు ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. అంతే. నేను ఈ రోజున చాలా సంతోషపడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా కరోనా వస్తే ఎంతోమంది కుటుంబ జీవితాల విషాదం నింపితే ప్రపంచం మొత్తం క్లీన్ చేయటం మొదలుపెట్టింది. దర్ ఈస్ ఎ డోర్ ఫర్ దాట్. ప్రపంచం అంతా నాశనం కాబోతుంటే దేవుడు ఇంకా మరొక అవకాశం ఇస్తున్నాడు. ప్రపంచం నాశనం కాకుండా ప్రజలు ఐక్యతగా ఉండాలని, నెమ్మదిగా ఉండాలని, సమాధానంగా ఉండాలని, ఎవరికి వారు లాక్డౌన్ అనేది ఏర్పరచుకోవాలని, ప్రతివారు ఎక్కడోళ్ళు అక్కడ ఉండిపోవాలని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవ్రీథింగ్ క్లీన్ అయిపోతూ ఉంది. రోడ్స్ క్లీన్ అవుతూ ఉన్నాయి. ప్రపంచం అంతా క్లీన్ అవుతూ ఉంది. కుటుంబాలు కట్టబడుతూ ఉన్నాయి. మనుషులు జ్ఞానంతో వస్తున్నారు. డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. చాలా పద్ధతిగా ఉంటున్నారు. పలకరించుకున్న ప్రేమతో పలకరించుకుంటున్నారు. కొన్ని సంవత్సరాలు అయిపోయినట్టుగా భావిస్తూ ఉన్నారు. మొన్న సోదరుడు మా ఇంటికి వచ్చి, అన్నా యాప్రాలో ఉంటాం కానీ నేను ఇంటికి వచ్చేసరికి ఏదో అమెరికా నుండి ఇండియా వచ్చినట్టు ఉందన్నా, సికింద్రాబాద్ నుంచి ఇంటికి వచ్చినట్లుగా, అంటే ఏదో ఒక ఊరు వెళ్ళినట్టు, ఒక విలేజ్ వెళ్ళినట్టు అనిపిస్తుందనా. ఎస్, ఈ డిస్టెన్స్ అనేది ఇంతకుముందు లేదు మనకు. ఈ ఐడియాస్ మనకి ఇంతకు ముందు లేవు. కానీ ఎప్పుడైతే కరోనా అనేది వచ్చిందో దానిని బట్టి అందరూ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ చాలా పవిత్రంగా, జాగ్రత్తగా,
కుటుంబాలని కాపాడుకుంటూ వారిని వారు కాపాడుకుంటూ బ్రతుకుతున్నారు. హల్లెలూయా. ఇంతకుముందు కుటుంబాలు వదిలిపెట్టి పని అనుకుంటూ వెళుతూ లోకమంతటి మీద తిరుగుతూ కాలక్షేపాన్ని చేస్తూ అనవసరమైన వాటిని మైండ్లో పెట్టుకొని రోగాలు తెచ్చిపెట్టుకొని వ్యాధులు తెచ్చిపెట్టుకొని డాక్టర్ల చుట్టూ యాక్టర్ల చుట్టూ తిరిగి 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 నాశనం అయిపోతూ ఉన్నాం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుడు మాత్రం ప్రతి ఇంటికి ఒక డోర్ ఓపెన్ చేశాడు. హల్లెలూయా. ప్రతి ఇంటిలో ఆనందము, ప్రతి ఇంటిలో సంతోషం. గుర్తుపెట్టుకో, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నావు కనుక ధ్యానించిన వారికే దేవుడు అంత మేలు చేసి పెడితే దేవుని వాక్యం కొరకు నిలబడ్డ నీ గొప్ప మనసును దేవుడు వదిలిపెట్టాడండి. హల్లెలూయా. ప్రతి వ్యక్తికి ఒక డోర్ పెడతాడు. ఆమేన్. నేను మీకు ఒక మాట గుర్తు చేయాలనుకుంటున్నాను, మీన్స్ ఒక ఎక్స్టెన్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. నీ డోర్ ఎలాంటిదంటే గుర్తుపెట్టుకోండి, ఒక మాట చెప్తాను. ఎగ్జాంపుల్కి అపోస్తలుడైన పౌలు మరి ఆయన సేవ చేయడానికి వెళతాడు. 1 కొరింథీ పత్రిక 16:9 ఉంటుంది. నేను మీ దగ్గరికి రావాలనుకొని చాలాసార్లు ప్రయత్నం చేశాను, బట్ ఇప్పుడు నాకు డోర్ ఓపెన్ అయింది, నేను వస్తున్నాను మీ దగ్గరికి అంటాడు. హల్లెలూయా. అంటే మూయబడని డోర్ ఆయన కోసం ఓపెన్ చేయబడింది. సువార్తను ప్రకటించడానికి వెళ్ళడానికి ఆయనకి డోర్స్ ఓపెన్ అయినప్పుడు ఆయన దానిని బట్టి చాలా సంతోషపడ్డాడు. నా సంగతే నేను చెప్తాను. నేను పుట్టింది ఒంగోలు అయినప్పుడు కూడా, మరి ఒంగోలు పోలీస్ క్వార్టర్స్లో సుజాత నగర్లో మా ఇల్లు అయినప్పుడు కూడా దేవుని సేవ కొరకు నేను యాప్రాల్లో వస్తే యాప్రాల్లో దేవుడికి కూడా సంఘాన్ని పెట్టాడు. ఇక్కడ కొంతమంది ప్రజలను ఇచ్చాడు. అనగా మీరు చూడండి, నా సహవాసం నేను ఇక్కడ ఉంది, నా డోర్ ఎక్కడ ఉంది అంటే యాప్రాల్లో నా డోర్ ఉంది. హల్లెలూయా. సో నేను అంటాను, ఇంకో మాట గుర్తుపెట్టుకోండి, ఎక్కడో అనిల్ అంబానీ జియో అనేది ప్రారంభించబడితే నీ ఇంట్లో అది ఓపెన్ అయిందా లేదా, నీ డబ్బు అతనికి వెళుతుందా లేదా, నీ యొక్క ధనము నీ కష్టం ఆయనకి వెళుతుందా లేదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అనిల్ అంబానీ డోర్ ఓపెన్ అయింది నీ ఇంట్లో. ఈ రోజున నీ డోర్ కూడా ఎక్కడో ఓపెన్ కాబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీ రాబడి, నీ కష్టార్జితం, నీకున్న దీవెన ఎక్కడి నుండో రాబోతుందని మీరు గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా అలసిపోవద్దు, భయపడిపోవద్దు. బిజినెస్ డీల్ కానీ ఆలోచన చేస్తే ఎంత ఎక్స్పాన్స్ అవుతుందండి, ఎంత ఎక్స్పాన్ అవుతుంది. ఈరోజు నువ్వు జాబ్ చేస్తున్నావు, దాట్ ఈస్ యువర్ డోర్. బీ ఫెయిత్ఫుల్ ఇన్ దట్ ఏరియా. ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు ఫెయిత్ఫుల్గా వర్క్ చేయాలి, దేవుని వాక్యాన్ని బట్టి నమ్మకంగా ఉండాలి. చాలాసార్లు అనాలిసిస్ చేస్తే గవర్నమెంట్ జాబ్స్లోనే కానీ, ప్రైవేట్ సెక్టార్స్లోనే కానీ, ఐటీ కంపెనీస్లోనే కానీ ఎవరు చక్కగా ఉద్యోగాన్ని వ్యాపారాలు చేస్తుంటారయ్యా అంటే కేవలం క్రిస్టియన్స్ అనేది ఒక మాట, నానుడి కూడా ఉంది. ఓవర్ టైం వర్క్ చేస్తారు, లేజీగా ఉండరు, జాగ్రత్తగా పని చేస్తారు, సిస్టమేటిక్గా వర్క్ చేస్తారు, ఫెయిత్ఫుల్గా ఉంటారు. బికాస్ ఆఫ్ వర్డ్, గాడ్ని బట్టి, వాక్యాన్ని బట్టి సిస్టమేటిక్గా వర్క్ చేస్తూ ఉంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? దే హ్యావ్ ఎ డోర్ ఫర్ దెమ్. వారు ఒక వాక్యాన్ని, ఒక డోర్ని ఓపెన్ చేసి పడి ఉందండి. సో నీ లైఫ్లో కూడా దేవుడు ఒక డోర్ని పెట్టాడు. డోంట్ వరీ ఫర్ దాట్. ఏదో ఒక రోజున ఆ డోర్ నీ కొరకు ఓపెన్ చేయబడబోతుంది. ఆమేన్. దేవుడు అంటున్నాడు, ఫిలదెల్ఫియా మీకోసం నేను డోర్ ఓపెన్ చేసి పెట్టాను. ఆ మాట అప్పటి వరకు వారు వినలేదు. మాకు ఒక డోర్ ఉంటుందని, మేము ఆశీర్వదించబడతామని వారికి తెలియదు. కానీ ఆ మాట ఫస్ట్ టైం వింటున్నారు. సంఘమంతా లేచి నిలబడి, దావీదు తాళపు చెవి కలిగి, పరిశుద్ధుడైన వాడు, నిత్య నివాసి అయిన వాడు, డోర్స్ ఓపెన్ చేసేవాడు, క్లోజ్ చేసేవాడు చెప్పుచున్న సంగతులను చెప్పగానే సంఘమంతా లేచి నిలబడి ఒక్కసారిగా షాక్ అయిపోయి ఆ దేవుని మాటలు వింటూ ఉంటే ఆయన అంటున్నాడు, నేను మీకోసం ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టేశాను. హల్లెలూయా. ప్రియమైన సంఘమా, ఇండివిజువల్గా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. నీకోసం దేవుడు ఒక అద్భుతమైన ఆలోచన కలిగి ఉన్నాడు. నువ్వు ఏ పరిస్థితుల్లోంచి వెళుతున్నావో పక్కన పెట్టి, డోంట్ ఎస్టిమేట్ యువర్ స్ట్రెంగ్త్, డోంట్ ఎస్టిమేట్ యువర్ వర్క్స్. నీ క్రియలు, నీ శక్తి కాదు, దేవునికి ఒక ఆలోచన ఉన్నది, దేవునికి ఒక ఆలోచన, ఐడియా నీకోసం ఉన్నది. ఆయనకు ఒక డోర్ ఉందంటండి నీకోసం ఓపెన్ చేయడానికి. హల్లెలూయా. నేను ఈరోజు అంటున్నాను, ఎంతోమంది వర్క్ చేస్తున్నారు, వారి రాబడి అక్కడ ఉన్నదండి, వారి రాబడి అక్కడ ఉన్నది. ఈ రోజున చాలామంది ఇండియాలో ప్రారంభించబడిన బిజినెస్లు అమెరికాకు వెళ్ళినాయి, అమెరికాలో ప్రారంభించబడిన బిజినెస్లు ఇండియాకు వచ్చేసినాయి. ఏంటి ఇదంటే, భూమి అంతా మనదే. అబ్రహాంతో అంటాడు ఒక రోజున ఈ దేవుడు, అబ్రహాం నీవు నడవగలిగినంత దూరం నడవయ్యా అంటాడు. నువ్వు నడవగలిగినంత దూరం నడువు భూమి మీద అంటాడు. ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ నువ్వు ఏం నడుస్తావో నడువు అంటాడు. ఆయన నడిచి 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 తిరిగి ఇంటికి వస్తాడు. ఇదంతా నీదే అంటాడు. అంతే షాక్ అయిపోతాడు అబ్రహాం. అయ్యా ఇంత ల్యాండా,
ఇంత ల్యాండా అయ్యా. మనకి చాలాసార్లు ల్యాండ్ వాల్యూ తెలియదు కదా. ల్యాండ్ వాల్యూ తెలియాలంటే మనం చాలా మహాభారతం మరి భగవద్గీతలు చదివితే ఏమవుతుందో తెలుసా, మనకు తెలుస్తుంది. మరి స్థలం గురించి ఒక్క మాట చెప్పాలంటే, మరి కౌరవులు పాండవులు ఎక్కడున్నారండి? అడవులు అయిపోయారు. ఎందుకో తెలుసు, అడవికి వెళ్ళారు వాళ్ళు. నీకు ఇక్కడ అడుగు పెట్టే అవకాశం నేను ఇవ్వను, ఇంత స్థలం కూడా నేను ఇవ్వను, మొత్తం తీసుకొని వెళ్ళిపో, నువ్వు అడవులోనే బ్రతకాలి అంటాడు. అనగా మీరు గమనించండి, భూమి అనేది నీకు లేదు అని చెప్తా ఉంటాడు. దాని విలువ మీకు తెలియాలంటే అది అర్థం కావాలి. సో ఏది ఏమైనా భూమిని చదువుతూ ఉంటే, భూమి గురించి ఆలోచన చేస్తూ ఉంటే, కష్టపడి సంపాదించుకునే దానికన్నా దేవుడు అంటున్నాడు, నేను నీకోసం ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టాను. ఆ అబ్రహాము ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ తిరుగు, ఎంత తిరుగుతావో అదంతా నీదే అనొచ్చు. పాస్ గారు భలే చెప్పారండి. ఇప్పుడు కానీ అంటే ఎవడన్నా ఆగుతాడా? ఇంట్లో ఎవడో ఉన్నాడు, మొత్తం రోడ్డు మీద తిరుగుతూ ఉంటారు. ప్రతి రోడ్డు నాదే, ప్రతి గల్లీ నాదే, ప్రతి ఎంటీ ల్యాండ్ నాదే అంటారు. అవునండి, దేవుడు ఆ రోజున మాట్లాడుతున్నాడు. ఆ రోజున అబ్రహాముకి రాసించినట్లుగానే ఈ రోజున నీ జీవితంలో ఏదో ఒకటి ప్రత్యేకమైన దానిని దేవుడు నీకు దయచేస్తాడు. నమ్మండి, దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అబ్రహాంతో మాట్లాడినప్పుడు అబ్రహాంకి అప్పటి వరకు తెలియదు, నడవమన్నాడు కదా అని చెప్పి సీరియస్గా ఉదయం నుండి సాయంకాలం వరకు నడిచి 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 తిరిగి ఇంటికి వచ్చి, అమ్మా చాయ్ పెట్టావా అని చాయ్ తాగి కూర్చుంటే దేవుడు అంటున్నాడు, అబ్రహాం తిరిగావా? అయ్యా తిరిగాను అయ్యా. నువ్వు చెప్పావు కదా, నువ్వు చెప్పినా తిరగకుండా ఉంటానా? తిరిగాను. ఎందుకు తిప్పావు నాకు తెలియదు అయ్యా. ఏం లేదు అబ్రహాం, నువ్వేం తిరిగి వచ్చావో అదంతా నీదే. హల్లెలూయా, అదంతా నీదే. అబ్బా, ఆ మాట విన్నప్పుడు అబ్రహాం వంతు షాక్ అయిపోయింది. నాలాంటి వాడు ఉంటే, అయ్యా ఇంత ల్యాండ్ నేనేం చేసుకోవాలయ్యా అని అంటాం. కానీ అబ్రహాం విషయంలో దేవుడు అది అంటలేదు. అబ్రహాం కూడా ఆ మాట అంటలేదు. సరే నాయనా, ఇదంతా నాదే అయినప్పుడు ఇదంతా నాకు నువ్వు ఇచ్చావంటే నేను కాదంటానా? థ్యాంక్ యూ నాయన అని చెప్పి దేవునికి వందనాలు చెప్పి ఆ ల్యాండ్ అంతా మరి ఆక్యుపై చేసుకొని దేవుని కోసం జీవించడం మొదలుపెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు అబ్రహాంకు తెలియదు, అబ్రహాము తెలియదు, ఇస్సాకు కూడా తెలియదు. అబ్రహాము మరి చూశాడు. అబ్రహాం తర్వాత ఇస్సాకు ఎన్నో బావులు తవ్వాడు, అనగా వాటర్ వెల్స్ తవ్వాడు. నీటి బావులు తవ్విన తర్వాత అనేక మంది శత్రువులు పూడ్చేశారు. పూడ్చిన తర్వాత యాకోబు ఆ బావులన్నీ తవ్వటం మొదలుపెట్టాడు. హల్లెలూయా. ఆ బావులు మా తండ్రివి, నేను తవ్వుకోవాలి. దేవుడు వారి కోసం ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. శిలువ మీద ఒక దొంగకి ఓపెన్ చేసి పెట్టాడు. అనేకమైన ప్రజలకు ఒక డోర్ ఓపెన్ చేయడం మొదలుపెట్టాడు. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని వాక్యం గైకొంటున్నావు కదా, నీకోసం ఏమీ లేదు అనుకోకు. దేవుడు చాలా చక్కటి డోర్స్ ఈ భూమి మీదే నీకోసం ఓపెన్ చేసి పెట్టాడు. హల్లెలూయా. డోంట్ డిపెండ్ ఆన్ యువర్ స్ట్రెంగ్త్, డోంట్ డిపెండ్ ఆన్ యువర్ వర్క్స్. దేవుడు నీ ఆలోచన కంటే, నీ పనుల కంటే గొప్పవి చేసేవాడు. చప్పుడు కొట్టారు నామని కనపరచండి. హల్లెలూయా. గొప్ప వాటిని చేసేవాడు నీ దేవుడు. అటువంటిదిగా ఆలోచించాలని దేవుడు కోరుతున్నాడు. ఎలాంటిదో తెలుసా దేవుడు నీకు ఇచ్చేది? ఒక్కసారి దేవుడు నీకు ఇచ్చాడంటే ఇక దాన్ని ఎవడు తీసివేయలేనంత దానిని దేవుడు నీకు అనుగ్రహించబోతున్నాడు. ఆమేన్. మీరు గమనించండి, అబ్రహాంకి ఇవ్వబడింది, ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు ఇవ్వబడింది, యాకోబుకి వచ్చింది. యాకోబు నుండి అనేక మందికి విస్తరించడాన్ని మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇచ్చుకుంటూ వెళ్ళాడు, ఎవడు కూడా దాన్ని తీసివేయలేకపోయాడండి. కనుక ఇలా ముందుకు వెళ్ళండి. ఇంకా అనేకమైన స్టోరీలు మనం బైబిల్లో చదువుతాం. ఈ రోజున ఇంకా ముందుకు వస్తే భూమి మీద దొంగలను చూస్తాం, అబద్ధీకులను చూస్తాం, వ్యభిచారులను చూస్తాం, మోసగాళ్ళను చూస్తాం. వీరందరిని చూస్తున్నప్పుడు మీకు అర్థమవుతుందా, వీడు నశించిపోవాలరా, వీడు చచ్చిపోవాలరా అని అనుకుంటా ఉంటాం, అంతే. కానీ ఏదో ఒక రోజున నీకు తెలియకుండానే ఇలాగ మైకు పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు, యేసు ప్రభుని రక్షకుడు తెలుసా అని అంటుంటాడు. నువ్వు షాక్ అయిపోతావు. అరే వీడు లాస్ట్ 4 years బ్యాక్ మర్డర్ కేసులో ఉన్నవాడు కదా, ఆడు బయటకు ఎట్లా వచ్చాడు, మైకు పట్టుకుని ఎట్లా అంటున్నాడు అంటే, జైల్లోనే దేవుడు వాడిని దర్శించాడు. హల్లెలూయా. వాడి డోర్ ఎక్కడ ఓపెన్ అయిందో తెలుసా? జైల్లో ఓపెన్ అయింది. ఈ రోజున ఐఎమ్ వెరీ గ్లాడ్ ఫర్ దట్ కరోనా. ఎంతో మంది హృదయాలు తెరవబడుతున్నాయి. చప్పుడు కొట్టి దేవునికి అనుపరచండి. హల్లెలూయా. హృదయాలు తెరవబడుతున్నాయి, ప్రార్థనకు సమయాన్ని ఇస్తున్నారు. వారి డోర్ ఎక్కడ ఉందో తెలుసా? కరోనాలో ఉంది. హల్లెలూయా. మీరు ఏమైనా అనుకోండి, ఎంతో మంది కరోనాలో వారి హృదయాలు తెరిచారు, జీవితాలు మార్చుకున్నారు, ప్రవర్తన వలిని మార్చుకున్నారు, వారి జీవితాలు మారిపోయినాయి. హల్లెలూయా. ఇంకా దేవుడు అవకాశం ఇచ్చినా మారకపోతే, ఈ డోర్ గుండా వెళ్ళకపోతే మరొక డోరు లేదండి.
మరొక డోర్ మనకు రాదండి. దేవుడు అంటున్నాడు, నేను మీకు ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టాను. హల్లెలూయా. సో ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా మనం ధ్యానించుకోవాలండి. దేవుడు మీకోసం డోర్ పెట్టాడని గుర్తుపెట్టుకోవాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నువ్వు బిజినెస్ చేస్తున్నావా? దెర్ ఈస్ ఎ స్పెషల్ డోర్ ఫర్ యూ. నీ లైఫ్లో నీకు ఏదైనా కావాలా? గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ యూ. ఆయన నీ కోసం కూడా ఒక డోర్ పెట్టాడండి. ఆమేన్. మీరు గమనించండి, ఈ రోజున మనం రక్షించబడతామని మనకు తెలుసా? దేవుడు డోర్ ఓపెన్ చేసి పెట్టాడా లేదా? నీకు నాకు ఓపెన్ చేశాడా లేదా? ఈ రోజున నీవు నేను దేవుడిని ఆరాధించగలుగుతున్నామంటే దేవుడు నీకు ఇచ్చాడా లేదా? ఇచ్చాడు. ఇంకా ఎన్నో ఇస్తాడు, ఇంకా ఎన్నో చేస్తాడు. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ప్రభు కొరకు ఎదురు చూస్తూ ఉండండి. ఆయన అంటాడు, నీ శక్తి కొంచెమే, నీ పని కొంచెమే, బట్ అద్భుతమైన నా మాట కోసం నువ్వు గైకొనడానికి నిలబడ్డావు చూసావా, అది చాలా గొప్పది. హల్లెలూయా. నీవు నా వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి సో ఫర్ దాట్ నేను నీకోసం ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ రెండు చక్కటి రిలేషన్ అండి, చక్కటి రిలేషన్. ఆ వాక్యాన్ని గైకొన్నావు, నేను నీకు ఒక డోర్ ఓపెన్ చేస్తున్నాను. ఈ కష్టకాలంలో, ఈ కష్టమైన సమయాలలో, దుఃఖమైన సమయాలలో, లిమిట్గా బ్రతికే ఈ దినాలలో దేవునికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వండి. వాక్యాన్ని చదవండి. బైబిల్ పైన డిపెండ్ అవ్వండి. దేవుని వాక్యము మీ జీవితం మార్చినంతగా వాక్యానికి అవకాశం ఇవ్వండి. కరోనా అయిన మరుక్షణమే దేవుడు నీ ముందు నీ డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. హల్లెలూయా. నమ్మితే స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. కరోనా అయిపోయిన మరుక్షణమే నెక్స్ట్ ఇయర్ there is a blessing for you. Hope in the Lord. దేవునిలో నిరీక్షణ కలిగి ఉండండి. కరోనా అయిన తెల్లవారే దేవుడు నీకోసం డోర్ ఓపెన్ చేయబోతున్నాడు. ఆమేన్. నమ్మితే రాసి పెట్టుకుని దేవుడు సహాయం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 8వ వచనం 9వ వచనం మనం చదువుకున్నాం. 9వ వచనం అంటున్నాడు, నీ సంఘంలోనికి యూదులు కాని వారిని నేను తీసుకొస్తాను. వారు యూదులు అనుకొని వారు నిన్ను చాలా తప్పుపడుతున్నారు. ఈ లోకంలో చాలా మంది అదే యూదులు అంటే స్వనీతి పరులు అని అర్థం. అంటే యూదులు అనే మాటకి నేను అర్థం చెప్పట్లేదండి, వాళ్ళ యొక్క క్యారెక్టర్ చెప్తున్నాను. యూదులు స్వనీతి పరులు. ఈ లోకంలో స్వనీతి పరులు ఎవరైతే ఉన్నారో నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. నిన్ను హేట్ చేసిన వారు, నిన్ను దూషించిన వారు, తృణీకరించిన వారు, నీ గురించి చెడ్డ మాటలు పలికిన వారు, గుర్తుపెట్టుకోండి, నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నాడు. ప్రాఫెసీ అనుకోండి, బిలీవ్ ఇట్ ఆర్ నాట్, గాడ్ విల్ డూ దట్ ఫర్ యూ ఇన్ ద ఫ్యూచర్. హల్లెలూయా. నీ లైఫ్లో దేవుడు అదొక గుణాన్ని పెట్టబోతున్నాడు. ఆ టైం ఒకటి రాబోతుంది. ఎవరైతే నిన్ను అవమానపరిచారో, నిన్ను మరి నీ యొక్క సిగ్గుపోయేలాగా మాట్లాడారో, నీ మనసు బాధపడేలా మాట్లాడారో, గుర్తుపెట్టుకో, వారు నీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. దానిని బట్టి నువ్వేం అర్థం చేసుకోబోతున్నావు తెలుసా? 9వ వచనం చదవండి, ఆఖరి లైను, నేను నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు గుర్తిస్తావంట. దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వాక్యాన్ని గైకొన్నావు కాబట్టి డోర్ ఓపెన్ చేశాను. డోర్ ఓపెన్ చేయడమే కాదు, నీ ఎదుట గౌరవ మర్యాదలు ఉంచబోతున్నాను. నిన్ను తిట్టిన వారు, నీ గురించి చెడ్డ మాటలు మాట్లాడిన వారు నీ కాళ్ళ దగ్గరకు వచ్చి మోకరించి నమస్కరించబోతున్నారంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నమ్మండి. ఈరోజు నీ వాక్యాన్ని ఎవరైతే నమ్ముతున్నారు, ప్రియమైన దేవుని బిడ్డ, ఇది నీ కొరకే దేవుడు సిద్ధపరిచిన వాక్యం అయి ఉన్నది. హల్లెలూయా. నీకోసం డోర్ ఓపెన్ చేయబోతున్నారు. ఆ పట్టణం ఫిలదెల్ఫియా అనేది చిన్నదే, సంఘము చిన్నదే, వారికున్న శక్తి చిన్నదే, వారికున్న బలము చిన్నదే, బట్ బలవంతుడైన దేవుడు, సర్వశక్తుడైన దేవుడు, మానవులకు అతీతంగా ఉన్న దేవుడు వారి కోసం డోర్ ఓపెన్ చేసి పెట్టాడంటండి. ఎవరైతే ఆ సంఘాన్ని తిట్టారో, ఎవరైతే సంఘాన్ని అవమానపరిచారో, ఎవరైతే నువ్వు ఎందుకు పనికిరావని చెప్పారో, దేవుడు అంటున్నాడు, వారిని నీ పాదాల దగ్గర పడైపోతున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డ, బిలీవ్ ఇట్. ఈరోజు వాక్యాన్ని నమ్మితేనే వాక్యము స్థితిని మార్చగలుగుతుంది. వాక్యాన్ని నమ్మితేనే పరిస్థితులు మార్చబడబోతున్నాయి. నీకు ఇష్టమైతే వాక్యాన్ని దేవుని ఎదుటగా నమ్ము. దేవుడు సహాయం చేయబోతున్నాడు. 9వ వచనంలో ఉన్న మాట, నేను నిన్ను ప్రేమించి ఉన్నానని నువ్వు తెలుసుకుంటావు. హల్లెలూయా. చూడండి, ఆయనే ప్రేమిస్తున్నాడు, ఆయనే డోర్స్ ఓపెన్ చేస్తున్నాడు, ఆయనే అన్ని చేస్తూ ఆయన అంటాడు, ఇంకా నేను నిన్ను ప్రేమిస్తున్నానని నీకు ఒకవేళ అనుమానం వస్తుందేమో, డోంట్ వరీ. నీలో ఉన్న అనుమానం, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడన్న అనుమానం ఉందా? దేవుడు నన్ను వదిలేశాడన్న అనుమానం ఉందా? ఒకవేళ దేవుడు నీతో లేడని ఒక అనుమానం ఉందా? డోంట్ వరీ. హీ హిమ్సెల్ఫ్ తనకు తానే నీ దగ్గరికి వచ్చి
నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పే రోజు రాబోతుంది. హల్లెలూయా. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడని ఆయనే ఒక ప్రూఫ్ అనేది నీ ముందు ఉంచబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, లుక్ ఎట్ గాడ్, లుక్ ఎట్ గాడ్. దేవుడు నిన్ను చూస్తున్నాడు. నువ్వు దేవుని వైపు చూడు. ఎవరైతే నీకోసం ప్రాణం పెట్టాడో, ఎవరైతే నిన్ను అధికంగా ప్రేమిస్తున్నాడో ఆయన వైపు చూడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఆయన నీ గురించి మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ప్రేమించానని నువ్వు తెలుసుకోబోతున్నావు. హల్లెలూయా. ఈ కారణం చేత నేను నిన్ను ప్రేమిస్తున్నానని నిన్ను గుర్తిస్తావు, నువ్వు గుర్తిస్తావు. ఒక చక్కటి పాట ఉంది. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా, నా తల్లియు నీవే, నా తండ్రియు నీవే, నా తల్లి తండ్రి నీవే యేసయ్యా. ఎస్ అండి, ఎవ్రీథింగ్ నీ లైఫ్లో దేవుడే అయి ఉన్నాడు. గుర్తుపెట్టుకో, నిన్ను ప్రేమిస్తున్నానని తనంతట తాయనే ఆయన నీ దగ్గరికి వస్తున్నాడు. అండ్ టు నో దట్ ఐ హ్యావ్ లవ్డ్ యూ అనే మాట నీతో చెప్పబోతున్నాడు. హల్లెలూయా. 10వ వచనంలోనికి నేను వస్తున్నాను. దయచేసి 10వ వచనం చదువుదామండి. 10వ వచనంలో అంటాడు, నీవు నా వాక్యాన్ని గాయకొన్నావు, శ్రమకాలంలో నేను నిన్ను కాపాడుకుంటా. ఇట్స్ ఎ గ్రేట్ ప్రామిస్ ఫర్ యూ. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు నా వాక్యాన్ని నువ్వు గాయకొన్నావు, నా వాక్యాన్ని నువ్వు గాయకొన్నావు, నీ ప్రాణాన్ని నేను కాపాడుకుంటా. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సి వాట్ ఏ కవెనెంట్ అండి. దేవుని నిబంధన గమనించారా? కష్టకాలంలో, దుఃఖ సమయంలో నీవు శోధన సాగిస్తూ, కష్టాన్ని భరిస్తూ, తిండికి తిండి కూడా లేకుండా కష్టపడుతూ దినాల్లో దేవుని వాక్యాన్ని గైకొనలేదు. గైకొనటానికి నువ్వు ఏమాత్రం జడియలేదు. కష్టకాలంలో నా వాక్యాన్ని నువ్వు గైకొన్నావు కాబట్టి గుర్తుపెట్టుకో, నీ ప్రాణాన్ని నేను కాపాడుకుంటాను. స్తోత్రం చెప్పండి. చప్పుడు గుట్ట ఆయన నామని కనపరచండి. హల్లెలూయా. సీ వాట్ ఎ గ్రేట్ కవెనెంట్ అండి. ఒక గొప్ప నిబంధన. ఈ నిబంధన కోసం ఆయన తన రక్తాన్ని కార్చాడు. ఈ నిబంధన నీతో చేయడానికి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఈ నిబంధన నీతో చేయడానికి మనిషిగా రావాల్సి వచ్చింది. వ్యభిచారులు, దొంగలు, మోసగాళ్ళు ఆయనను కొట్టారండి. ఎందుకో తెలుసా? నీతో నాతో ఈ నిబంధన చేయడానికి ఆయన అందరి చేత ఉమ్మి వేయించుకున్నాడు. డోంట్ వరీ. ఎవరైతే దేవుని వాక్యాన్ని గైకొన్నారో వారి ప్రాణాన్ని ఆయన కాపాడుకుంటున్నాడు. చదువుకుండా వచ్చినాన్ని మనం చదువుదాం. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొట్టివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబో శోధన కాలంలో నేను నిన్ను కాపాడుకుంటాను. హల్లెలూయా. భూలోకంలో శోధన వచ్చిందా? వచ్చింది. ఎంతోమంది మరణిస్తున్నారు. బట్ నేను నిన్ను సేవ్ చేసుకుంటా, నేను నిన్ను రక్షించుకుంటా, నేను నిన్ను కాపాడుకుంటా. ఎందుకో తెలుసా? నా వాక్యాన్ని నువ్వు కాపాడుకున్నావు. హల్లెలూయా. అన్ని వదిలిపెట్టావు కానీ నా వాక్యాన్ని విడిచిపెట్టలేదు. అందరిని వదులుకోగలిగావు కానీ నా వాక్యాన్ని వదులుకోలేదు. అందరి గురించి నువ్వు చింతపడలేదు కానీ నా వాక్యం గురించి నువ్వు చింతపడి, అమ్మో అది పోతే ఎలా, అది కావాలి కదా అని చెప్పి దాన్ని నువ్వు కాపాడుకున్నావు. ఒక స్త్రీ తన తాళిని కాపాడుకున్నట్లుగా, పురుషుడు తన ఆస్తిని కాపాడుకొని తన పిల్లలను కాపాడుకున్నట్లుగా, తల్లి తన బిడ్డను కాపాడుకున్నట్లుగా, ఉద్యోగస్తులు తమ యొక్క తోటి ఉద్యోగస్తులు కాపాడుకున్నట్లుగా, గవర్నమెంట్ తనకు సైనికులను కాపాడుకుంటున్నట్లుగా నీవు నా వాక్యాన్ని కాపాడుకున్నావు. ఇంతగా కష్టకాలంలో నా వాక్యాన్ని కాపాడుకున్న నిన్ను నేను వదిలిపెడతానా? నేను నిన్ను కాపాడుకుంటున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు ఎంత చక్కటి డోర్స్ ఓపెన్ చేసి పెడుతున్నాడు చూడండి. అంతేకాదండి, నీ బిజినెస్ డోర్సే కానీ, నీ ఐడియాసే కానీ దేవుడు ఇంకా నూతన పరచబోతున్నాడు. ఆ డోర్లో నువ్వు వెళ్ళబోతున్నావు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓకే, 10వ వచనం అయిపోయింది. 11వ వచనం నేను చదువుతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డ, 11వ వచనంలో దేవుడు అంటున్నాడు, నీకు ఒక కిరీటం ఉంది. హల్లెలూయా. నీకు ఒక కిరీటం ఉంది. అది అపహరించేవాడున్నాడు. నువ్వు చిన్నవాడువని, నువ్వు శక్తి లేనివాడువని నీ మీద దాడి చేసి
నీ దగ్గర నుండి ఆ కిరీటాన్ని దొంగిలించాలని, అపహరించాలని ఒకడున్నాడు. వాడికి అవకాశం ఇవ్వకు. ప్రియమైన దేవుని బిడ్డ, అనుమానపడకు, అసహ్యపడకు, టెన్షన్ పెట్టుకోకు. దేవుడు నీ కోసం ఒక క్రోన్ పెట్టాడు, ఆ ఒక కిరీటాన్ని పెట్టాడు. ఆ కిరీటాన్ని అపహరించడానికి 10 మంది చూస్తున్నారు. నీ విశ్వాసాన్ని పాడు చేయాలని, నీలో ఉన్న శ్రద్ధను పాడు చేయాలని, వాక్యం పట్ల, మందిరం పట్ల, సేవకుల పట్ల, దేవుని పట్ల నీకున్న ఆ ప్రేమను, మిక్కుటమైన ప్రేమను పాడు చేయాలని చాలామంది చూస్తారు. ఒకవేళ పాడు అయిపోతే దేవుడు నీ కోసం ఓపెన్ చేయబడిన డోర్ కూడా వేస్ట్ అయిపోతుందేమో. ఆయన నీ ముందు డోర్ ఓపెన్ చేసి పెట్టాడు, కానీ దాని దగ్గరికి నువ్వు చేరుకోవాలి. దేవుడు అదే అంటున్నాడు, అపహరింపకుండా చూసుకో. హల్లెలూయా. అపహరించేవారు ఉన్నారంట, అపహరించకుండా చూసుకో. 12వ వచనంలో అంటున్నాడు, అంటే నేను 11వ వచనం గురించి మాట్లాడుతున్నాను. ఎంత జాగ్రత్త పడితే ఆయన నీతో మాట్లాడతాడండి. నిన్ను ఎంత ప్రేమిస్తే ఆయన నీకు ఆ జాగ్రత్త చెప్తాడు. నీకు కిరీటం ఉంది, దాన్ని పోగొట్టుకోబాకు. దాన్ని పాడు చేయాలని, దొంగిలించాలని, నష్టపరచాలని, నీ జీవితాన్ని, కుటుంబాన్ని నష్టపరచాలని ఎదురు చూసేవాళ్ళు ఉన్నారు. జాగ్రత్త, నీ కిరీటాన్ని కాపాడుకో. హల్లెలూయా, హల్లెలూయా. కిరీటం అండి. ఇంకా దేవుని వాక్యం చూస్తే 7 కిరీటాలు మనకు కనబడతాయి. ఆ కిరీటాలు అన్నీ కూడా దేవుడు మనకు పెట్టాడు. ఆ కిరీటాలు ఏది మనం పోగొట్టుకోకూడదు, వాటిని కాపాడుకోవాలి. కిరీటము ఏంటి? దేని గుర్తు? రాజరికానికి గుర్తు. సహోదర ప్రేమ కదా. ఫిలదెల్ఫియా అంటే సహోదర ప్రేమ కదా. ఆ అన్న భాషలో దేవుడు మాట్లాడుతున్నాడు. ఫిలదెల్ఫియా, ఆ రాజు తన తమ్ముడితో మాట్లాడుతున్నాడు. నేను నీకు చిన్న పట్టణాన్ని కట్టించాను, దాని మీద ఎవడు దండెత్తకుండా చూసుకో. నీ పట్టణాన్ని నువ్వే కాపాడుకో. నేను నీ కట్టి పెట్టాను కదా, పట్టణాన్ని నువ్వు కాపాడుకో. శత్రువు వస్తాడు, తీసుకెళ్లాలని చూస్తాడు. శత్రు రాజ్యం నుండి రాజు వస్తాడు. ఆ రాజు వచ్చి నీ యొక్క దేశాన్ని మట్టు పెట్టాలని, నీకున్న సమస్తాన్ని నష్టపరచాలని వాడు చూస్తాడు. బట్ గుర్తుపెట్టుకో, నువ్వు ఆలోచించుకో, నీ జాగ్రత్తను పడు, నీ కిరీటాన్ని నువ్వు కాపాడుకో. ఈ ఫిలదెల్ఫియా పట్టణాన్ని కట్టింది ఒక రాజు. ఆ రాజు తన తమ్ముడిని ప్రేమించి ఆ పట్టణాన్ని కడతాడు. పట్టణాన్ని కట్టినప్పుడు అదే భాషలో మాట్లాడుతున్నాడు. ఆ ఫిలదెల్ఫియాలో ఉన్న వారికి అర్థమయ్యేలాగా మాట్లాడుతున్నాడు దేవుడు. నీకున్న దాన్ని నువ్వు కాపాడుకో. నేను ఇచ్చిన కిరీటం అది జీవ కిరీటం, దాన్ని కాపాడుకో. మహిమ కిరీటం, దాన్ని కాపాడుకో. కాపాడుకో, కాపాడుకో, జాగ్రత్త. ఎంత జాగ్రత్త చెప్తున్నాడండి. ఎవరు చెప్తారండి జాగ్రత్త? కాపాడుకో బాబు. మరి టికెట్ జాగ్రత్త అంటారు కదా, టికెట్ జాగ్రత్త అంటారు ఆర్టీసీ బస్ ఎక్కినప్పుడు. కండక్టర్ కూడా చెప్తాడు. మరి అంతేకాదు, ఇంకా అనేకమైన చోట్ల రాయబడిన మాట జాగ్రత్త, జాగ్రత్త అని మాట్లాడుతూ ఉంటారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా ఉండాలని మిమ్మల్ని కోరుతా ఉన్నాను. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు పోగొట్టుకోబాకు. అది నా దేశానికి లేదా పరలోక రాజ్యానికి నాతో నీకుండే ఒక అర్హత. రాజు ప్రక్కన కూర్చోవాలంటే కిరీటం కావాలి. నేను నీకు ఇచ్చాను, ఎవడైనా అపహరిస్తాడేమో, జాగ్రత్త పెట్టుకో అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. 12వ వచనానికి నేను వస్తున్నాను, చదువుదామా? 12వ వచనం, జయించువానిని నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేస్తాను. ఐ విల్ మేక్ హిమ్ ఏ పిల్లర్ ఇన్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. నేను నా దేవుని ఆలయంలో ఒక పిల్లర్గా నేను మారుస్తాను నేను. వావ్, హల్లెలూయా. ఒక పిల్లర్ అనగా ఇక ఎవడు నిన్ను కదపలేనంతగా, నీవు కూడా బయటికి వెళ్ళలేనంతగా, హల్లెలూయా, ఒక పిల్లర్గా మార్చేయబోతున్నాడంట. పరలోక రాజ్యానికి, దేవుని పట్టణానికి నీ ఒక పిల్లర్గా ఉంటున్నావంటే డూ థింక్ అబౌట్ దాట్? అసలు అంతగా మనం ఊహించగలిగామా? అందుకే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ, నేను నిన్ను ఒక పిల్లర్గా మార్చుకుంటున్నాను. హల్లెలూయా, స్తోత్రం కలుగును గాక. కనుక నీ దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. 12వ వచనం చదువుదాం. అందులో నుండి వాడికి ఎన్నటికి వెలుపలికి పోడు, మరియు నా దేవుని పేరును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద రాసేస్తాను. హల్లెలూయా, రాసేస్తాను. ఈ రోజు నా దేవుడు నీకు ఒక పేరు రాయబోతున్నాడు. దేవుని పట్టణ పేరు నీ మీద రాయబోతున్నాడు. ఆయన పేరు కూడా నీ మీద రాయబోతున్నాడు. అది క్రొత్త పేరు రాయబోతున్నాడంట. హల్లెలూయా. ఎస్, ఇట్స్ ఎ న్యూ నేమ్, న్యూ నేమ్, బికాస్ వీఆర్ న్యూ మెన్. మనము నూతన పురుషులం గనక, నూతనమైన వ్యక్తులం గనక
దేవుడు అంటున్నాడు, నీ నూతనమైన వ్యక్తిగతమైన జీవితానికి నా నూతనమైన పేరును, కొత్త సంగతిని నేను మీకు బోధించబోతున్నాను, చేయబోతున్నాను. ఆమేన్. రాయబోతున్నాను. హల్లెలూయా. లుక్ ఎట్ దట్. ఎంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ పరిస్థితుల్లో ఏమాత్రం భయపడకుండా దేవునికి అవకాశం ఇవ్వు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ముగించే ముందు మీకు మాట చెప్పబోతున్నాను, ఓ మాట గుర్తు చేయబోతున్నాను. నీవు కూడా ఆత్మీయ సహోదరుడిగా ఉన్నట్లయితే దేవుడు నీకు ఇచ్చిన కిరీటాన్ని పోగొట్టుకోకు. ఈ లోకంలో సహవాసాన్ని పోగొట్టుకోబాకు. ఈ లోకంలో దేవునితో నిబంధన పోగొట్టుకోబాకు. కిరీటాన్ని పోగొట్టుకోకు. దేవుడు నీకు ఒక డోర్ ఓపెన్ చేసి పెట్టాడు. ఆమేన్. ఆ డోర్ నీ కోసం ఉన్నది కనుక వెయిట్ చేయి. తగిన కాలమందు నీకు ఆ డోర్ ఓపెన్ అయినప్పుడు, ఆ డోర్లో నుండి నువ్వు వెళుతున్నప్పుడు అసలు నీ ముందు ఎవడు నిలబడలేని స్థాయి దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెల్లించండి. హల్లెలూయా. ఒక నూతనమైన కెపాసిటీ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. మనుషులు ఊహించినటువంటి కెపాసిటీని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎస్, నమ్మండి. ఇప్పుడున్న స్థాయి కాదు నీ స్థాయి. దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు. నీ స్థాయిని బట్టి నువ్వు నమ్మావు, దట్ ఈస్ ద ఫైన్, దట్ ఈస్ గ్రేట్, ఫైన్. బట్ దేవుడు తన స్థాయిలో నుంచి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. హల్లెలూయా. దేవుడు తన ఆలోచనలో నుంచి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఆయనకున్న కెపాసిటీని బట్టి దేవుడు నిన్ను దీవించబోతున్నాడు. ఎస్, తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మంచి దేవుడు నీతో మాట్లాడాడు. మనలను ప్రేమిస్తున్న దేవుడు మనతో మాట్లాడాడు. ఆయన ప్రేమను బట్టి తలలో వంచి ప్రార్థన చేసుకుందామండి. హల్లెలూయా. ప్రేమ నమ్మకం కలిగిన నా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. నా తండ్రి, ఈ చక్కటి ఉదయకాలమున ఫిలదెల్ఫియా అనే సంఘాన్ని మా ముందు పెట్టి మాతో మాట్లాడారు నాయన. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిజమే తండ్రి, మేము కొద్దివారమే, మా శక్తి చిన్నదే, మాకున్న పనులు కూడా కొద్దివే నాయన. అయినప్పటికి కూడా మా కోసం ఒక డోర్ పెట్టానని మీరు ఇష్టపడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ డోర్ను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను తండ్రి. అయ్యా, మీరు మా పట్ల చూపిన ప్రేమను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మాకు మీరు ఒక క్రొత్త పేరు ఇస్తానన్నారు, అందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, బిడ్డలందరినీ మీరు దీవించండి. ఎవరెవరైతే నాయన నిరుత్సాహంతో జీవితంలో ఓడిపోయామని, దిక్కులేని వారమని, బలహీన పరిస్థితుల్లో ఉన్నామని ఎవరైతే ఆలోచన చేస్తున్నారో, ఈ రోజు నుండి వారి హృదయాల్లో ఉన్న ఆ భయంకరమైన పరిస్థితులు యేసు నామమున వెళ్ళి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. నీ నూతనమైన ఆలోచన వారిలో పుట్టించబడును గాక. నూతనమైన డోరు వారిలోనికి వచ్చును గాక. వారి ముందు అది తెరవబడును గాక. వారి కన్నులు అవి చూచును గాక. నాయన నీకు స్తోత్రాలు నాయన. వారి కన్నులు చూచును గాక. వారి చేతులు తాకును గాక. వారు ఆనందించుదురు గాక. థ్యాంక్ యూ ఫాదర్. దీవించడు నాయన. వారు నిజంగా నీ ఆనందాన్ని గుర్తించి సంతోషించి ఎగిరి గంతులు వేసి కృపదైత్యమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఈ ఉదయకాలమున నీ బిడ్డలు నాయన నీ సన్నిధిలో ఆరాధించారు, స్తుతించారు, వారి అర్పణలు కానుకలు సమర్పించారు. అంతేగాక నేను వాక్యాన్ని విన్నాను ప్రభా, వాక్యాన్ని నాయన అర్థం చేసుకున్నారు. వారి కొరకు ఉన్న డోర్ కొరకు వారు సిద్ధపడుతున్నారు తండ్రి. అయ్యా, ఈ కరోనానే లాక్డౌన్ ఓపెన్ అవ్వగానే వారి డోర్ వారి ముందు ఓపెన్ అగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. అయ్యా, వారి డోర్స్ నాయన మీరు ఓపెన్ చేసి నూతన మార్గంలో వారిని నడిపించి మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఈ దిన దీవెనలు వారితో మెండుగా ఉంచి నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, ప్రతి కుటుంబాన్ని మీరు బ్లెస్ చేయండి నాయన. ఈ ఆన్లైన్లో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, భద్రపరచండి నాయన. వారిని, వారి కుటుంబాలను, భార్య పిల్లలను, వారికి ఉన్న పనులను, ఉద్యోగ వ్యాపారాలను యేసు నామములో దీవించబడును గాక. బ్లెస్ చేసి మహిమ పొందమని కోరుకుంటూ అయ్యా నీ చేతికి అప్పగిస్తున్నాను. కనికరించే దేవుడు నాయన, నీ కనికరం వారికి తోడుగా ఉంచి నడిపించమని కోరుకుంటూ అయ్యా, మరి వాక్యాన్ని విని విశ్వసించేవారు నూతనమైన అడుగు పెట్టి దీవించబడుదురుగాకని ప్రార్థన చేస్తూ మరలా మేము కలుసుకునే వరకు నీ ప్రత్యేకమైన కృప మీరు మాకు తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ మా కొరకు రానైన మీ ప్రియకుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్యమైన సహవాసము, సమాధానం చేరువచ్చిన మనకును సకల లోక పరిశుద్ధులకును సదాకాలము తోడే నడిపించునుగాక.
ఆమెన్, 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 ఆమెన్. గాడ్ బ్లెస్ యు అండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.